గోదావరి ఖనిలో మద్యం ప్రియులు పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకోవడానికి అనుసరిస్తున్న వినూత్న ఆలోచన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రామగుండం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తుండగా ఈ ఆసక్తికరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ట్రాఫిక్ నిబంధనల నుంచి తప్పించుకునే క్రమంలో కొందరు యువకులు ఏకంగా ఒక వాట్సాప్ గ్రూప్ ని క్రియేట్ చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని మున్సిపాలిటీ టీ జంక్షన్ వద్ద ఇటీవల రామగుండం ట్రాఫిక్ పోలీసులు భారీ స్థాయిలో వాహన తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని పట్టుకునే క్రమంలో ఎస్ఐ హరిశంకర్ ఒక వ్యక్తిని ఆపి తనిఖీ చేశారు. సదరు వ్యక్తి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో అతడి సెల్ ఫోన్ పరిశీలించారు. అందులో పోలీస్ మామల స్క్వాడ్ అనే పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూపును చూసి పోలీసులు విస్తుపోయారు. ఈ గ్రూప్లో సుమారు 1000 మంది సభ్యులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎక్కడ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు, ఏ ఏరియాలో డ్రంక్ అండ్ డ్రైవ్ నడుస్తోంది అనే వివరాలను సభ్యులు ఎప్పటికప్పుడు మెసేజ్ రూపంలో పంచుకుంటున్నారు. పోలీసులు ఒకచోట వాహనాలు తనిఖీ చేస్తున్నారనే విషయం తెలిస్తే చాలు ఆ రూట్లో వెళ్లకుండా ఇతర మార్గాల ద్వారా మద్యం ప్రియులు జారుకుంటున్నారు. ఇలా పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ హరిశంకర్ తనదైన శైలిలో స్పందించారు. ఈ వాట్సాప్ గ్రూప్లో స్వయంగా ఆయన జాయిన్ అయ్యారు. ఒక్కసారిగా గ్రూప్లోకి పోలీస్ అధికారి ఎంట్రీ ఇవ్వడంతో సభ్యులందరూ కంగుతిన్నారు. వెంటనే వారంతా గ్రూప్ నుంచి లెఫ్ట్ అవ్వడం ప్రారంభించారు. అయితే అప్పటికే పోలీసులు ఆ గ్రూప్లో ఉన్న సభ్యుల ఫోన్ నెంబర్స్ వివరాలను సేకరించారు. ఎస్ఐ హరిశంకర్ గ్రూప్లోకి రావడమే కాకుండా ఒక వీడియో సందేశాన్ని అందులో పోస్ట్ చేశారు. మీ నెంబర్స్ అన్నీ మా వద్ద ఉన్నాయి, త్వరలోనే మీ అందరినీ పిలిచి కౌన్సిలింగ్ ఇస్తామంటూ హెచ్చరించారు. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలుంటాయని స్పష్టం చేశారు. ఈ సంఘటన స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. మద్యం తాగి వాహనాలు నడపడం ప్రాణాపాయమని పోలీసులు పదే పదే చెప్తున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. టెక్నాలజీని తప్పుడు పద్ధతులకు ఉపయోగిస్తూ పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారు. ప్రస్తుతం సేకరించిన నెంబర్ల ఆధారంగా అధికారులతో చర్చించి కౌన్సిలింగ్ కేంద్రాలకు వారిని పిలిపించనున్నారు. గోదావరి కని ప్రాంతంలో ఇలాంటి గ్రూప్స్ ఇంకా ఎన్ని ఉన్నాయో ఆరా తీస్తున్నారు. చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.